కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న మాట కట్టుబడి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 590 మహిళా సంఘాల గ్రూపులకు 1,74,43,938 రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మెప్మా అధికారులు మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై అధికారులతో కలిసి మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను శక్తివంతులను చేయడమే కాకుండా వారిని కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి పరమావధిగా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతో కట్టుబడి ఉన్నారని అన్నారు. మహిళా సంఘాలు ఏ వ్యాపారం చేయాలనుకున్నా తనను సంప్రదిస్తే బ్యాంకులతో మాట్లాడి వారికి తోడ్పాటును అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, మెప్మా అధికారులు ప్రకాష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. సరే అమ్మా, 5 నిమిషాలు వెళ్ళిపోదాం. మన స్థానిక ఎమ్మెల్యే మన మధ్యలోకి నర్మదా మేడం గారు కూడా రావడం జరిగింది. వారు కూడా కోటి మంది మహిళలను కోటేశ్వరం చేయాలన్న ఉద్దేశంతో దృఢ సంకల్పంతోనే అందరం చెప్పండి కూడా SCTSకి 1,74,00,000 అమౌంట్ వడ్డీ లేని రుణాలు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి అందరికి గౌరవనీయ ఎమ్మెల్యే గారు మన సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఒకసారి చెప్పండి. గౌరవ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా గారికి, మెప్మా టౌన్షిప్ కోఆర్డినేటర్ ప్రకాష్ గారికి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ నరసింహ గారికి, గ్రామీణ బ్యాంక్ నుంచి వచ్చిన మేనేజర్ గారికి, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి కారకులైన అక్క చెల్లెలకి, బిడ్డలందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ కి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు వడ్డీ రుణాలు వాపసున్నందుకు తీసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు. గతంలో ఎప్పుడు లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరినీ ఏదైతే ఎన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ కడుతున్నారో ఆ ఇంట్రెస్ట్ మీకు వాపసు ఇచ్చినందుకు మీరందరూ వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని కోరుతున్నాను. రోజు మీరు టీవీలలో, పేపర్లలో చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా ఒకటే ఒక మాట, మా మహిళలందరూ కోటీశ్వరులు కావాలి, 1,00,00,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,00,000 మంది మహిళలందరూ కోటీశ్వరులు కావాలనేదే వాళ్ళ సంకల్పం. వారి సంకల్పం నెరవేరాలంటే మీరెట్లయితే మెంబర్ అయ్యిందో మీతో పాటు అనేక మందిని మెంబర్షిప్ చేసి వాళ్ళని కూడా కోటీశ్వరులు చేయాలంటే వారి లక్ష్యాన్ని మీరందరూ తోడై సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందు మనం బస్సు ఎక్కే వాళ్ళం, బస్సు కిరాయి టికెట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు బస్సు కూడా మనకు ఫ్రీ ఇస్తారు. అలాంటి బస్సులు కూడా నిన్ననే ఓనర్ చేశారు. బస్సులు కూడా మహిళలకు ఎక్కించి మహిళలను బస్సు ఓనర్లు చేపించడం, సోలార్ ప్లాంట్లు పెట్టించడం, క్యాంటీన్లు పెట్టించడం, అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లు కూడా వీళ్ళని గుర్తించి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి మిమ్మల్ని కూడా బిజినెస్ ఉమెన్స్ చేసినప్పుడే సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచనతో వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకందరికీ తెలుసు, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో మహిళ సంతోషం ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఇంటికి వెలుగు మీ మహిళలే. అలాంటి మహిళలు బాగున్నప్పుడు ఇల్లు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనే ఒక పెద్ద ఆలోచనతో ఏ పేరు పెట్టినా కూడా పథకాలు
మహాలక్ష్మి అన్నా కూడా మహిళలే, గృహజ్యోతి అన్నా మహిళలే, ఇందిరమ్మ పేరు పెట్టినంటే కూడా ఒక మహిళ, ఇందిరా క్యాంటీన్ కాబట్టి ఇందిరా మహిళా శక్తి అని వాళ్ళు ప్రతి ప్రోగ్రాం తీసుకొచ్చేది ఏంటంటే, ఇందిరమ్మ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి చేసి, నేను ఇందిరాగాంధీ గారి జయంతి వర్ధంతి టైంలో కొత్తగా రాజకీయం వచ్చినప్పుడు వారి గురించి చరిత్ర చదివేవాడిని. నేను కూడా కొంతమంది సలహాలు తీసుకున్నప్పుడు నాకేం తెలిసిందంటే, ఆ రోజు అప్పట్లో మన భారతదేశం బలీయంగా ఉంటే ప్రపంచంలో యుఎన్ఓ లాంటి దేశాల్లో మీటింగ్ అయినప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు కాదు, మనకు ఎలాంటి ఆస్కారం ఇచ్చేది కాదు. బలీనమైన దేశాలని వాళ్ళు ఆక్రమించడానికి చేసేవాళ్ళు. అలాంటి ఒక గొప్ప మీటింగ్, ప్రపంచంలో జరగాల్సిన మీటింగ్ మన దేశంలో కూడా ఇందిరాగాంధీ గారు చేశారు. యుద్ధాలు కూడా గెలిచారు, వేరే వాళ్ళకు కూడా భయపెట్టారు. మొన్న వేరే విషయాలు రాజకీయంగా పోతలేదు, ఒక మహిళ గురించి మాట్లాడుతున్నాను. అప్పట్లో అమెరికా కూడా ఒక వారిని ఆపమని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకొని వారికి భయపడలే. అంత ధైర్యవంతురాలు ఇందిరాగాంధీ గారు. అలాంటి పేరు పెట్టేలా పథకాలు అమలు చేస్తారంటే మీరు కూడా